బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వైజాగ్లో కుండపోతగా వర్షం కురిసింది. కాపులుప్పాడులో 15.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. శ్రీకాకుళం, మన్యం, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. వాయుగుండ నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే అలర్ట్ అయింది. భారీ వర్షాల దృష్ట్యా అరకు వెళ్లే పర్యాటక రైలును 2 రోజులు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విశాఖపట్నం కిరణ్డోల్ నైట్ ఎక్స్ప్రెస్ దారి మళ్లిస్తున్నారు. ఇప్పటికే అరకుకు వెళ్లిన విశాఖ కిరణ్డోల్ ఎక్స్ప్రెస్ రైలును కూడా అధికారులు వెనక్కి రప్పిస్తున్నారు. రైల్వే శాఖ భారీ వర్షాల కారణంగా సిబ్బందిని, అటు ప్రయాణికులను కూడా అలర్ట్ చేస్తోంది. ఎప్పటికప్పుడు రైళ్లు రద్దయినా, దారి మళ్లించిన సమాచారాన్ని అందిస్తోంది. సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తూ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో రైళ్ల వేగాలను తగ్గించాలని సూచించింది. తుఫాను హెచ్చరికతో అధికార యంత్రాంగాన్ని ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ వేర్వేరుగా సమీక్షలు నిర్వహించి క్షేత్రస్థాయి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. 5 రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. కృష్ణా, గోదావరి నదుల పరివాహక ప్రాంతాలతో పాటు తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద పరిస్థితిని నిరంతరం గమనిస్తూ అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవెన్యూ, పోలీసు అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు. ప్రజల ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా కల్పించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల విద్యుత్ వ్యవస్థకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఎక్కడైనా కరెంటు స్తంభాలు దెబ్బతింటే తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తనకు నివేదికలు పంపాలన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి గొట్టిపాటి గట్టిగా సూచించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.